సార్ లాస్ట్ టైం తమరు విజిట్ తర్వాత సార్ మనం ఒక పంచాయత్స్ లో ఉన్న ఘాట్స్ అన్నిటిని కూడా మా ఒరిజినల్ ప్లాన్ ప్రకారం ఓన్లీ రాజమండ్రి సెంట్రిక్ గా కాకుండా, రాజమండ్రి అర్బన్ లో పుష్కర్ ఘాట్, కోట్లింగాల ఘాట్ సెంట్రిక్ కాకుండా సార్ జిల్లాలో ఉన్న ప్రసిద్ధి చెందిన మిగతా ప్రతి పంచాయత్స్ లో కూడా we wanted to give importance సార్. ఆ దానిలో భాగంగా సార్ మునికూడలి మీరు చెప్పినట్టుగా మునికూడలి ఘాట్ ని వి స్టార్టెడ్ విత్ అండర్స్టాండింగ్ ఇట్ సార్. సార్ మునికూడలి ఘాట్ కి చాలా హిస్టరీ అండ్ కల్చర్ ఉంది సార్. ఇది అంటే పురాణాల్లో కూడా మనకి మెన్షన్ చేశారు సార్, గౌతమి మహత్యంలో మెన్షన్ చేశారు. అదే విధంగా మన నైమిషారణ్యం ఉత్తర భారతదేశంలో ఎలా ఉంది, ఇక్కడ కూడా దండకారణ్య ఫారెస్ట్ లో భాగంగా దిస్ హాస్ ఆల్సో లాట్ ఆఫ్ హిస్టరీ సార్. అసలు మునికూడలికి ఒరిజినల్ పేరు మునికూటమి సార్. మునికూటమి అని మునులందరూ కూడా అన్ని సెక్స్ కి సంబంధించిన మునులందరూ కూడా అక్కడికి వచ్చి ఫారెస్ట్ లో దే యూస్ టు డూ ఆల్ ద రిచువల్స్ దేర్ సార్. సార్ ఈ ఏరియాలో 11th century నుంచి కూడా 11th century నుంచి కూడా అన్ని సెక్స్ కి సంబంధించిన టెంపుల్స్ ఉన్నాయి సార్. బోత్ మనకు అక్కడ 2 టెంపుల్స్ ఉన్నాయి, సోమేశ్వర స్వామి టెంపుల్ యాజ్ వెల్ as వేణుగోపాల స్వామి టెంపుల్స్ కూడా మనకి 2 ఉన్నాయి సార్ అక్కడ. తర్వాత మళ్ళీ ఇస్లామిక్ ఇన్వేషన్ అయ్యింది. మళ్ళా తర్వాత కాశీ నుంచి శివలింగాన్ని తెచ్చి మళ్ళీ ప్రతిష్ఠించారు సార్ 14th centuryలో. అప్పటి నుంచి కూడా మనకి ఈ టెంపుల్స్ ఉన్నాయి సార్. సో దిస్ ఏరియా హ్యాస్ లాట్ ఆఫ్ హిస్టరీ సార్. దీని మీద కూడా వీ వాంటెడ్ టు బ్రింగ్ అవుట్ వాట్ ఎవర్ ఇస్ ఇన్ హిస్టరీ. తర్వాత పిఠాపురంలో శ్రీవల్లభ స్వామి వారి చరిత్రలో కూడా మునికూడలి పేరుంది సార్. సో ఆల్ ఆఫ్ దిస్ వీఆర్ బ్రింగింగ్ అవుట్ యాజ్ పార్ట్ ఆఫ్ ది కల్చర్స్. సో ఇందులో కాకుండా సార్ మీరు చెప్పినట్టు ఈ ఘాట్ ని మనం మోడల్ ఘాట్ గా చేయడానికి వి మేడ్ విజిట్స్ అండ్ వీ హ్యావ్ సమ్ ప్లాన్స్ సార్. సో అందులో భాగంగా సార్ కొన్ని జాయింట్ కలెక్టర్ విల్ డూ ద ప్రెజెంటేషన్. కొన్ని ఏరియాస్ ఒక అంటే పర్మనెంట్ ఎక్స్పాన్షన్ కూడా చేద్దాం అనుకుంటున్నాం సార్. ఇప్పుడు 50 meters ఉంది సార్ ఘాట్, అదే 80 meters 85 meters చేస్తే చక్కగా అక్కడ మనము హారతులు అన్ని కూడా చాలా బాగా ఇవ్వచ్చు సార్. సో దట్స్ హౌ వి ప్లాన్. పర్మనెంట్ వర్క్స్ అయితే మనకి క్లోజ్ టు ఒక 2 months పడతాయి సార్. టెంపరీ వర్క్స్ వరకు మీ విజిట్ కి చేయాలా, అంటే పర్మనెంట్ వర్క్స్ కూడా ఫోకస్ చేయాలా అనేది 1 point we have sir, that we will present sir. Presentation లో will show it sir. Yeah, I will ask joint collector to start the presentation sir. మ్యాప్ లో ఎలా వస్తారు, ఎక్కడి నుంచి వస్తారు, ఎలా మనము ప్లాన్ చేస్తున్నాం అనేది we will show it to you sir. మ్యాప్ పెట్టండి ఫస్ట్. Sir, good morning, sir. The Joint Collector responding, sir. Yeah, good morning. Sir, first మనం ఈ మునికూడలి అనేది ప్లేస్ కి ఎలా రీచ్ అవుతారు పిలిగ్రిమ్స్ అన్నది, అండ్ వేరియస్ ఎక్కడ నుండి పిలిగ్రిమ్స్ రాబోతున్నారు అన్నది ఒక ఎస్టిమేట్ వేశారు సార్ మ్యాప్ లో. ఆ రూట్ ప్లాన్ అంతా కూడా మ్యాప్ లో పెట్టాం సార్. సో మనకు మెయిన్ గా పిలిగ్రిమ్స్ విల్ బి కమింగ్ ఫ్రమ్ వైజాగ్ డైరెక్షన్ సార్. వైజాగ్ నుండి రావచ్చు అండ్ ఏజెన్సీస్ ఏరియాస్ నుండి రావచ్చు సార్. అండ్ దాని కింద రాజమండ్రి నుండి కూడా they can reach Munikudali sir. It is 15 kilometers from Rajahmundry sir town. ఇప్పుడు వైజాగ్ నుండి వచ్చే పిలిగ్రిమ్ సార్ దే విల్ టేక్ ఎ డైవర్షన్ అట్ జగ్గంపేట సార్. జగ్గంపేట నుండి డైవర్షన్ తీసుకొని దెర్ ఇస్ ఎగ్జిస్టింగ్ R&B రోడ్ సార్. అక్కడ గోకవరం వెళ్ళి అక్కడ నుండి టు వయా కోరుకొండ సార్. ఫ్రమ్ కోరుకొండ దెర్ ఆర్ 3 alternate routes సార్, డిపెండింగ్ ఆన్ ద రష్ ఆఫ్ ద పిలిగ్రిమ్ సార్. మనం ఆ 3 routes లో ఏదో ఒక రూట్ విల్ బి డైవర్టింగ్ కదా సార్. ఆ కోరుకొండ నుండి దెన్ దే విల్ రీచ్ ముగ్గాల సార్. ముగ్గాల దగ్గర నుండి దే విల్ కమ్ టు మునికూడలి సార్. ఇప్పుడు ఈ ఎల్లో రూట్ ఏదైతే ఉందో సార్ జగ్గంపేట నుండి ఈ కోరుకొండ వచ్చాక మిడిల్ లో కాటవరం, కూనవరం అండ్ దెన్ ముగ్గాలకు రీచ్ అయ్యాక డౌన్ దే విల్ కమ్ టు మునికూడలి సార్. సో దట్ దీస్ ఆర్ ద పిలిగ్రిమ్స్ కమింగ్ ఫ్రమ్ వైజాగ్ సైడ్ సార్. మనకి ఏజెన్సీ ఏరియా పోలవరం సైడ్ నుండి వచ్చే వాళ్ళంతా కూడా గోకవరం దగ్గర దే విల్ కనెక్ట్ సార్ టు ది సేమ్ రూట్ అండ్ దే విల్ అగైన్ కమ్ వయా కోరుకొండ అండ్ టు ముగ్గాల అండ్ రీచ్ మునికూడలి సార్. And one more direction of pilgrims which they can come is from Sithanagaram direction sir. Sithanagaram నుండి వచ్చే వాళ్ళు కూడా ఇక్కడ పురుషోత్తపట్నం అట్ సైడ్ నుండి సీతానగరం రీచ్ అయ్యి అక్కడ నుండి మళ్ళీ ముగ్గాల రీచ్ అయ్యి దే విల్ కమ్ టు మునికూడలి సార్. ఇటు కింద నుండి రాజమండ్రి సైడ్ అండ్ ఎయిర్పోర్ట్ నుండి డైరెక్ట్ గా ఎవరైతే త్రూ ఎయిర్ రూట్ వచ్చిన వాళ్ళంతా కూడా ఇక్కడ ఎయిర్పోర్ట్ అడ్జసెంట్ రూట్ లో నుండి దే విల్ రీచ్ తొర్రేడు సార్. తొర్రేడు దగ్గర నుండి దే విల్ రీచ్ టు మునికూడలి ఫ్రమ్ ద డౌన్వర్డ్ సైడ్ సార్. డౌన్వర్డ్ సైడ్ నుండి ఏదైతే ఎల్లో లింక్ రోడ్ ఉంది సార్ దాంట్లో దే విల్ బి రీచింగ్ మునికూడలి సార్. సో నౌ వన్స్ దే స్టార్ట్ ఎంటరింగ్ ద మునికూడలి సార్ వీ హ్యావ్ అగైన్ మేడ్ ఏ డీటెయిల్డ్ మ్యాప్ ఆఫ్ మునికూడలి పంచాయతీ వరకు లిమిట్స్ లో ఉన్న రోడ్ స్ట్రెచ్ సార్. ఇప్పుడు నెక్స్ట్ స్లైడ్.
అది మ్యాప్ పెట్టండి. మ్యాప్ పెట్టండి. అది ఓఆర్ఐ మ్యాప్. సార్ ఇప్పుడు మునికూడలికి వచ్చాక సార్ పిలిగ్రిమ్స్ హ్యావ్ టు ల్యాండ్ అట్ సమ్ పాయింట్స్. మునికూడలి దగ్గర వీ హావ్ ఐడెంటిఫైడ్ సర్టెన్ అగ్రికల్చర్ పార్సల్ ఆఫ్ ల్యాండ్స్ అండ్ కొంచెం బాగా ఉన్న ప్లెయిన్ ల్యాండ్స్ ఐడెంటిఫై చేశాం సార్. ఎక్కడైతే విల్ బి ఎస్టాబ్లిషింగ్ ద పార్కింగ్ ప్లేసెస్ కమ్ ఫెసిలిటీస్ ఫర్ ద పిలిగ్రిమ్స్ సార్. అక్కడ వచ్చి వాళ్ళు దిగాక దే విల్ ఫ్రెష్ అప్ ఫర్ సమ్ టైమ్ సార్. అక్కడ విల్ హ్యావ్ ఆల్ ద పుష్కర్ నగర్ లాగా ఎస్టాబ్లిష్మెంట్ ఉంటుంది. విత్ డీటెయిల్డ్ కంపోనెంట్స్ ఆర్ దేర్ సార్, విచ్ ఇన్ కమింగ్ స్లైడ్స్ ఐ విల్ ఎక్స్ప్లెయిన్ సార్. ఏవైతే పుష్కర్ నగర్స్ లో వాటర్ థింగ్స్ విల్ బి ప్రొవైడింగ్ టు ద పిలిగ్రిమ్స్. అక్కడ నుండి బై ఫుట్ రూట్ సార్ వాళ్ళు దీస్ ఆల్ ద మనం ఏదైతే ఐడెంటిఫై చేసామో హోల్డింగ్ ఏరియాస్ అండ్ ద పాయింట్స్ ఆర్ విత్ ఇన్ ద 1 కిలోమీటర్ రేడియస్ ఆఫ్ ద ఘాట్ సార్. సో దట్ మాక్సిమం మనం పిలిగ్రిమ్స్ ని నాట్ మోర్ దాన్ 1 కిలోమీటర్ వాక్ చేయించకుండా దిస్ ప్లాన్ వీ హ్యావ్ చాక్డ్ అవుట్ సార్. సో అక్కడ నుండి పైన నుండి వచ్చిన ఏదైతే సీతానగరం, కోరుకొండ, ముగ్గాల సైడ్ నుండి వచ్చిన వైజాగ్, గోకవరం అండ్ ఏజెన్సీ పిలిగ్రిమ్స్ కి అంతా కూడా ఈ రూట్ నుండి ఎంట్రీ వీ హ్యావ్ ప్లాన్ సార్. ఎక్కడైతే ఇక్కడ పుష్కర్ పంచాయత్ పార్కింగ్ అని ఉంది సార్, అక్కడ నుండి వాళ్ళు డౌన్ ద లైన్ ఆ గ్రీన్ ఆరోస్ నుండి ఈ కింద హోల్డింగ్ ఏరియా ఒక అగ్రికల్చర్ ల్యాండ్ ఐడెంటిఫై చేశాం సార్, జస్ట్ అడ్జసెంట్ టు ద ఘాట్. అక్కడ రష్ అయినా కూడా వీ కెన్ హోల్డ్ దెమ్ దేర్ అండ్ ఆ క్యూ లైన్ లో నుండి డైరెక్ట్ గా వాళ్ళు ఘాట్ రీచ్ అయ్యేలాగా త్రూ ద గ్రీన్ లైన్స్ కిందకి ఘాట్ చూపించండి. వాట్ ఈస్ యువర్ ఐడియా ఆఫ్ ఫుట్ఫాల్ సార్? ఫ్రమ్ దిస్ పర్టిక్యులర్ ఘాట్. Sir, ghat length existing, we have 32 meters of length plus 17 meters extension on sir. Total 50 meters existing sir. 30 meters we have proposed for extension sir. 80 meters ghat ki we are expecting footfall of 75,000 peak footfall sir. 75,000 per day sir. Per day sir. So మొత్తం 12 days లో 8,60,000 సార్. డెఫినెట్లీ దట్ ఈస్ ది ఫుట్ ఫాల్ వి ఆర్ ఎక్స్పెక్టింగ్ సార్. ఈ పుష్కర్ పార్కింగ్ అంటున్నారు కదా, పుష్కర్ వాట్ యు కాల్ ఇట్, ఫర్గాట్ ది నేమ్. పుష్కర్ నగర్ సార్. పుష్కర్ నగర్, పుష్కర్ పంచాయతీ సార్. పుష్కర్ హలో ఐ యామ్ సేయింగ్ పార్కింగ్ కి మీరు ఈ హోల్డింగ్ ఏరియా అన్నారు కదా, హౌ మెనీ కార్స్ కుడ్ బి పార్క్డ్ సార్, ఆర్ ఎనీ వెహికల్స్ ఇంక్లూడింగ్ బస్సెస్ అండ్ వాట్ ఎవర్ కుడ్ బి? Yes sir, కమింగ్ స్లైడ్స్ లో ఎస్టిమేట్స్ అన్ని పెట్టాను సార్. I will go through. Sir, that is close to 4 acres of land is available right. Okay, and I mean just one question. ఇది స్లరీ ఉంటుందా ల్యాండ్? అంటే వర్షం కాలం కదా, మన దిగబడతాయా కార్లు దాంట్లో ఏదైనా అంటే పెడితే? సార్ అంటే అక్కడ సార్ కొంత అప్లాండ్ ఏరియాని ఐడెంటిఫై చేశాం సార్ కొన్ని చోట్ల, బట్ వీ హ్యావ్ టు లే వెట్ మిక్స్ సార్. మీరు అన్న లాస్ట్ టైం మనం కొన్ని చేసిన చోట ఆ ప్రాబ్లం వచ్చింది సార్ మీరు అన్నట్టు. దిస్ టైం వీ హ్యావ్ టు లే వెట్ మిక్స్ రోడ్ సార్ కొన్ని చోట్ల. డ్రైనేజ్ ప్యాటర్న్ కూడా ఈ ఏరియాస్ కి వీఆర్ ప్లానింగ్ సార్. అంటే కచ్చా డ్రైన్స్ తవ్వి ప్రాబ్లం లేకుండా చూడాలి సార్. అంటే ఫార్మర్స్ అబ్జెక్ట్ చేస్తారా మా ల్యాండ్స్ మీద ఇట్లా చేస్తున్నారని అబ్జెక్షన్ ఉంటుంది వాళ్ళకి? మనం అది మేము లోకల్ గా విజిట్ చేసినప్పుడు మాకు అసలు ఆ ఇష్యూ ఏమి రాలేదు సార్. అంటే అలా కాదు, మీరు ఏదైనా ఏమంటున్నారు దాన్ని, కార్ పార్కింగ్ కి అనుకున్న మట్టి లెవెలింగ్ చేసేటప్పుడు వాళ్ళ మా మట్టి దెబ్బతింటదనే కన్సర్న్ చూపిస్తారు. అంటే సార్ లాస్ట్ టైం అంటే 12 days కి సార్ లాస్ట్ టైం వీ హ్యావ్ టేకెన్ వాళ్ళు రిక్వెస్ట్ చేశారు సార్ లీజ్ అమౌంట్, బట్ వీ హ్యావ్ నాట్ గివెన్ లాస్ట్ పుష్కరాల్కి. ఇస్తే మాత్రం ఇట్ విల్ బి వెరీ గుడ్ సార్. మనం మీరు ఇది ఒకసారి పెట్టండి. అంటే ఫార్మర్స్ ఇస్తున్నప్పుడు అది మీరు లీజ్ అమౌంట్ ఎట్లా ఉంటుందో ఒకసారి చెప్పండి. అంటే సార్ ఒక సీజన్ కి యూజువల్ గా 1 season కి సంబంధించిన క్రాప్ అమౌంట్ ఇస్తే సరిపోతుంది సార్. అది మేము వర్కౌట్ చేస్తాం సార్. ఓకే ఆర్ కీర్తి, కెన్ వి డూ వన్ థింగ్, ఆ పార్కింగ్ నుంచి ఏమైనా రెవెన్యూ వస్తే కనుక అందులో కొంత షేర్ వాళ్ళకి ఇచ్చేస్తే పోతుంది. అది బెస్ట్ కదా, అట్లా కూడా ఆలోచించవచ్చు కదా. Yes sir, కమింగ్ స్లైడ్స్ లో రెవెన్యూ మోడల్ కూడా ఒకటి పెట్టాం సార్. ఏవైతే సోర్సెస్ ఆఫ్ రెవెన్యూ ఫర్ ద పంచాయత్ వేర్ దే కెన్ మేక్ ఇట్ సెల్ఫ్ సస్టైనబుల్ సార్. ఇవన్నీ ఫెసిలిటీస్ ఇచ్చినందుకు విల్ డూ ఇట్ సార్. ప్రొసీడింగ్ yes సో ఘాట్ దగ్గరికి వెళ్ళండి. ఎంట్రీ సార్. సో దట్ పిలిగ్రిమ్స్ విల్ బి ఎంటరింగ్ ద ఘాట్ త్రూ దిస్ సైడ్ సార్. ఏదైతే మనకు వైజాగ్ పిలిగ్రిమ్స్ అందరు కూడా ఈ రూట్ నుండి వి హావ్ ప్లాన్డ్ ద ఎంట్రీ ఫర్ దెమ్ సార్. ఇక్కడ మన స్టెప్స్ దిస్ ఇస్ ద ఘాట్ ఏరియా సార్, ప్రైమరీ ఘాట్ ఏరియా. అక్కడ కంపార్ట్మెంట్స్ గా విల్ బి పుట్టింగ్ సార్. 50 meters కొంచెం జూమ్ చేయండి. జూమ్ చేయండి. ఆరెంజ్ ఘాట్ ఏరియా సార్. స్టెప్స్ ఉన్నాయి కదా, స్టెప్స్ మై షూటింగ్ ద ఈ ఐ షేప్ లోనే ఘాట్ సార్. yes sir. Yes sir. ఘాట్ సార్.
ఎస్ సార్, పైన మనకు ఆ గ్రీన్ యారో ఒకటి ఉంది సార్, దట్స్ ద పాయింట్ దే విల్ బి ఎంటరింగ్ సార్. పిలిగ్రిమ్స్ ఎంటర్ అయ్యాక దే విల్ హ్యావ్ 2 స్ట్రెచెస్ సార్. టోటల్ 80 meters ఉంటది కాబట్టి విల్ డివైడ్ ఇట్ ఇంటూ 2 blocks సార్. సో కొంతమంది అటు బ్లాక్ లోకి వెళ్ళొచ్చు, కొంతమంది ఇట్ సైడ్ బ్లాక్ లోకి రావచ్చు. ఈచ్ కంపార్ట్మెంట్స్ లో కూడా సపరేట్ డెడికేటెడ్ ఫెసిలిటీస్ ఉంటాయి సార్. లైక్ జల్లు స్నానాలకి షవర్స్ ఉంటాయి, వాళ్ళకి చేంజింగ్ రూమ్స్ ఉంటాయి సార్. అండ్ శానిటేషన్ స్టాఫ్ మొత్తం కూడా డిప్లాయ్ చేసి ఉంటారు. అండ్ కోర్ బాతింగ్ ఏరియా ఏదైతే ఉంటుందో సార్, అక్కడ కనీసం 4 feet డెప్త్ వాటర్ ఉండేలాగా ఎన్షూర్ చేస్తాం సార్, సో దట్ దే కెన్ టేక్ ద హోలీ డిప్. అక్కడ అట్ ఏ టైమ్ వీ హ్యావ్ సమ్ క్యాల్కులేషన్ సార్, ఎంతమంది పడతారని. దాని బేస్ మీద 18 hours ఆఫ్ ఘాట్ రన్నింగ్ టైం పైన వీ హావ్ క్యాల్కులేటెడ్ దిస్ 75,000 పీక్ ఫుట్ఫాల్ సార్. సో అక్కడ నుండి వాళ్ళు స్నానం చేసుకొని దెన్ దే విల్ ఎగ్జిట్ సార్. ఇక్కడ ఎగ్జిట్ ఏదైతే రెడ్ ఆరోస్ చూపిస్తున్నామో సార్, దోస్ ఆర్ ద ఎగ్జిట్ రూట్స్ వీఆర్ ప్లానింగ్ ఫర్ ద పిలిగ్రిమ్స్ సార్. ఎగ్జిట్ అయ్యేటప్పుడు దే హ్యావ్ దిస్ ఫుడ్ కౌంటర్స్ ఆల్సో సార్. అన్నదానం పెట్టాలి అని అక్కడ ఆల్రెడీ ట్రెడిషన్ ఉంది సార్ ఆ విలేజ్ లో. అక్కడ చాలా మంది దాతలు వచ్చి దే విల్ గివ్ అన్నదానం సార్. అక్కడ అన్నదానం అని పైన కౌంటర్స్ ఉంటాయి సార్. అక్కడ దే కెన్ హ్యావ్ ద అన్నదానం, అన్నప్రసాదం, అండ్ దే విల్ లీవ్ టు ద మెయిన్ రోడ్ అగైన్ టు వయా పుష్కర్ నగర్. And from there they will go back to the vehicles or exit from the same route which they have come sir. So this is one old plan for the pilgrim coming from Vizag side or agency side sir. Now pilgrims coming from down edaithe Kateru side nundi Torredu and Rajamundri side nundi vache vallaki the entry is from different sides. So south of the village nundi vastunnaru sir. Each side nundi vachina pilgrims andarki separate ga again Pushkar Nagars and parking places we have identified at the other side of the village sir. Akkada they will have whatever pilgrim clock rooms and all the facilities they will utilize sir. Akkada nundi they will again come by foot and enter the route we have marked in green with green arrows sir. Adi zoom cheyandi. So 2 separate entries పెట్టాం sir, so that there will be clear demarcation for the pilgrims coming from the 2 opposite directions so and mix up avukunda clean ga untadi annattu is the planning under the guidance of collector madam we have done sir. అంటే ఎంట్రీ ఎగ్జిట్స్ వేరు కదా సార్? The entry exits different sir. ఇప్పుడు ఇట్ సైడ్ నుండి వస్తున్న పిలిగ్రిమ్స్ సార్, గ్రీన్ ఆరోస్ యూ కెన్ సీ ఇన్ ద మ్యాప్ సార్. ఇది మెయిన్ రోడ్ సార్, ఏదైతే మొనికూడలకి కనెక్ట్ చేస్తున్న సీతానగరం అండ్ డౌన్ తొర్రేడు వరకు వెళ్తున్న మెయిన్ రోడ్ సార్. ఇట్స్ గుడ్ ఆల్రెడీ వెల్ బిల్ట్ రోడ్ సార్. అక్కడ నుండి బై ఫుట్ వాళ్ళు దే ఆర్ ఎంటరింగ్ ఇన్ టు ద existing road of the village sir. Akkada we are diverting them towards the left and making them enter the ghat from the internal roads of the village sir. Endukante same opposite nundi exits kuda we plan chesam kabatti ikkada oka diversion pettam sir entry ki, so that they will be not crisscross movement undakunda. So ikkada what is the width of the main road sir? Adi meeru main 14 meters sir. 14 meters sir main road. It's a NH 4 lane road sir. ఇదండి ఇన్నర్ రోడ్. The road 3 meters to 5 meters sir. Idi panchayat road sir, close to 5 meters along sir. Varying lengths రోడ్ కి షోల్డర్ ఉందా లేదా స్టీప్ ఉందా? sir shoulders ఉన్నాయి sir. ఉన్నాయి sir. It's not అంటే end to end అయితే ఉంది sir, but CC end to end లేదు, but shoulders are there sir. అదొక మేజర్ ఇష్యూ పంచాయతీ రోడ్స్. ఓకే, ఎప్పుడు మనం వెన్ కెన్ వి సీ సార్? తమరు ఇచ్చిన డేట్ అయితే 24th సార్, బట్ కలెక్టర్ గారు 24th మీకు ఓకేనా? ప్రెజెంటేషన్ ఒకసారి సార్ డ్రోన్ ప్రెజెంటేషన్ కాదు సార్ అడుగుతుంది. 24th డేట్ ఇచ్చారు కదా, సో 24th ప్లాన్ చేయమంటారా లేకపోతే యూ వాంట్ సమ్ మోర్ టైం? సార్ అంటే వి వాంటెడ్ యువర్ గైడెన్స్ హియర్ సార్. సార్ 2 models సార్. మీరు 24th కి విజిట్ ప్లాన్ చేస్తే సార్ టెంపరీగా ఎగ్జిస్టింగ్ ఘాట్స్ ది వి విల్ రిపేర్ ఆల్ ది ఘాట్స్ సార్. దెన్ విల్ హ్యావ్ స్ట్రీట్ లైటింగ్ సార్ అండ్ వి విల్ జల్లు స్నానాలకి అవన్నీ రెడీ చేసుకుని అండ్ ఎగ్జిస్టింగ్ ఎండోమెంట్స్ కి కూడా కొంత శాంక్షన్ ఉంది సార్. దట్ టెంపుల్స్ కూడా నెక్స్ట్ 2-3 weeks లో అయినంత వరకు రెడీ చేసి వి విల్ ప్లాన్ సార్. అదర్వైజ్ సార్ ఇఫ్ క్యాపెక్స్ కూడా శాంక్షన్ చేస్తే సార్ మనకి ఒక 30 meters అడిషనల్ ఘాట్ కొత్త ఘాట్ విత్ హారతి స్ట్రక్చర్ వస్తుంది సార్. అది ప్లాన్ చేసుకుని ఇంటర్నల్ రోడ్స్ కూడా వేసుకుని ప్లాన్ చేస్తాం. అంటే మీకు ఒకవేళ వాళ్ళు ఇస్తే మనకి 24th అయిపోదా మ్యామ్? అంటే సార్ ఇది ఘాట్ ఎగ్జిక్యూషన్ సార్. అంటే ఘాట్ కన్స్ట్రక్షన్ కి టెండరింగ్ అండ్ గెటింగ్ అ కాంట్రాక్టర్ సార్ అండ్ ఎగ్జిక్యూషన్ కి
సార్ దానికి ఒక 2 weeks to 3 weeks పడుతుంది సార్. అది అయిపోయిన తర్వాత మనం క్రాస్ బండ్ వేసుకుని సార్ ఇరిగేషన్ కొత్తగా కట్టడానికి ఫాస్ట్ గా చేస్తే 40 days to 50 days పడుతుంది సార్. దట్స్ వై సో విత్ యువర్ పర్మిషన్ సార్, మనం 24th కంటిన్యూ అయ్యి అక్కడ ఏమేమి వర్క్ శాంక్షన్ అవుతాయో అవి కూడా మనం చూసుకుని ఎంజినియర్ గా నుంచి ఇంటర్నల్ రోడ్స్ కావాలన్నా అది అండ్ యాక్చువల్లీ కలెక్టర్ గారు సార్ ఏమంటారంటే ఎవ్రీ పుష్కర్ పంచాయత్ హ్యాస్ టు బి జీరో లిక్విడ్ డిశ్చార్జ్ పంచాయత్. అంటే ఆ పంచాయతీ మొత్తం మ్యాజిక్ డ్రైన్స్ కూడా ఉండాలి. మీరు ఎంజినియర్ గా నుంచి ఆ మ్యాజిక్ డ్రైన్స్ కూడా చేయించాలి. అండ్ ఎక్కడైతే ఇప్పుడు రూట్ మ్యాప్ మీరు గ్రీన్ కలర్ అండ్ రెడ్ కలర్ చూపించారో ఆరోస్, ఆ రోడ్స్ అన్ని సీసీ రోడ్స్ అయిపోవాలి. అంటే ఎవ్రీ పంచాయత్ హ్యాస్ టు బి, అంటే ఎక్కడైతే మనం రోడ్ అయిపోతున్నామో అది కూడా మనం సార్కి చూపించవచ్చు. ఓకే, మేబీ 24th విజిట్ విల్ బి ద ఫస్ట్ విజిట్. సెకండ్ విజిట్ మీరు చెప్పినట్టు ఒక 45 days or 2 months మనం పెట్టుకుంటే we can clearly see the difference in this 2 visits with your permission. And sir want to see Munukodali as the first zero liquid discharge panchayat in the country. ఓకే సార్, విల్ ప్లాన్ అకార్డింగ్లీ. మీరు ఒకసారి వాట్ వి హాడ్ డన్ ఫర్ పెద్దపెంకి జస్ట్ షేర్ దట్ ఎక్స్‌పీరియన్స్. yes sir యాక్చువల్లీ కీర్తి కూడా కొన్ని మ్యాజిక్ ట్రైన్స్ చాలా బాగా చేశారు సార్. అంటే యాజ్ ఎ సోషల్ కాన్ఫ్లిక్ట్ ఇవన్నీ. సో కలెక్టర్ గారు యాక్చువల్లీ మీ మీటింగ్ కి ముందు మన మన్యంలో పెద్ద పెంకి అనే ఒక పంచాయతీ మీద ఒక మీటింగ్ స్టడీ ద కేస్. ఆ పెద్ద పెంకి గురించి మీరు ఒకసారి స్టడీ చేస్తే బాగుంటుంది. అండ్ బేసిక్ గా ఏంటంటే అట్ ఈస్ ఏ ఎన్సర్కిల్డ్ హ్యాబిటేషన్ అనమాట. అంటే ఊరి మధ్యలో షెడ్యూల్ కాస్ట్ హ్యాబిటేషన్ ఉంటుంది, దాని చుట్టూతా బ్యాక్వర్డ్ కాస్ట్ హ్యాబిటేషన్, దాని చుట్టూతా జనరల్ కేటగిరీ హ్యాబిటేషన్ ఉంటుంది. సో ఈ సోషల్ కాన్ఫ్లిక్ట్ వల్ల ఏమైందంటే షెడ్యూల్ కాస్ట్ లో నుంచి వచ్చే డ్రైన్ ని బ్యాక్వర్డ్ కాస్ట్ వార్డ్స్ మూసేసినాయి. బ్యాక్వర్డ్ కాస్ట్ లో వచ్చిన డ్రైన్స్ ని మనం జనరల్ కేటగిరీ వాళ్ళు మూసేశారు. సో దీనివల్ల ఏమైపోయింది, ఆ వాటర్ అక్కడ స్టాగ్నేట్ అయ్యి మస్కిటోస్ డెవలప్ అయ్యి ఫైర్ ఏరియా డెవలప్ అయింది. ఎంటైర్ విలేజ్ కి ఇప్పుడు దే స్టార్టెడ్ సఫరింగ్ మాత్రం ఇట్ వాస్ నాట్ రిలేటెడ్ టు ఓన్లీ ఎస్సీ, ఇట్ వాస్ బీసీ అండ్ జనరల్ కేటగిరీ. ఇప్పుడు సార్ ఇన్స్ట్రక్షన్ తో కలెక్టర్ గారు మొత్తం తీసేసి అక్కడ డ్రైన్స్ అన్నిటిని మ్యాజిక్ డ్రైన్ గా పెట్టారు. సో మ్యాజిక్ డ్రైన్ రాగానే జీరో స్టాగ్నేషన్ ఆఫ్ వాటర్, జీరో స్మెల్ అండ్ జీరో మస్కిటోస్. సో ఆటోమేటిక్ గా వాళ్ళకి ఆ డిఫరెన్స్ అనేది తెలిసింది. సో మీరు ఒక్కసారి కుదిరితే కనుక ఎవరైనా ఒక టీం అక్కడికి పంపించి చూడటము. అండ్ మనం ఏంటి అంటే మునుకూడలి అనేది సార్ ఏమంటారంటే ఫ్యూచర్ లో నెక్స్ట్ ఇయర్ వేరే పుష్కరాలు వస్తాయి, నెక్స్ట్ ఇయర్ వేరే పుష్కరాలు వస్తాయి, దే హ్యావ్ టు కమ్ అండ్ స్టడీ మునుకూడలి యాజ్ ద కేస్ స్టడీ. ఓకే, మా పంచాయతీని కూడా మేము మునుకూడలి లాగా, సో మొత్తం సీసీ రోడ్డు, మొత్తం మ్యాజిక్ డ్రైన్, మొత్తం ఘాట్, ఇలా మేము ఇలా రెవెన్యూ షేర్ చేసాము. సో మునికోడలి ఈస్ గోయింగ్ టు బి ఎ నేషనల్ కేస్ స్టడీ ఫర్ ఎవ్రీ పుష్కరం దట్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్. సో అది సార్ యొక్క ప్లాన్ అనమాట. కాబట్టి మీరు సీసీ రోడ్స్, మ్యాజిక్ డ్రైన్, అన్ని ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది మీరు క్రియేట్ చేస్తే యూ కెన్ వెల్కమ్ ఎవ్రీ వన్ టు కమ్ అండ్ స్టడీ మునికోడలి మోడల్. అంటే అది మనం అంటే టైంకి అవుద్దా సార్? 24th కి అయితే వాళ్ళు పని మొదలు అన్ని శాంక్షన్స్ అన్ని రెడీ చేసేస్తారు సార్. వాళ్ళకి 45 days టైం కనుక మనం ఇవ్వగలిగితే దే విల్ డు ఇట్. సో 45 days లో ద టీమ్ ఇస్ వెరీ ఎఫిషియెంట్ సార్. దే విల్ డు ఇట్. ద ఫస్ట్ రివిజన్ అప్పుడు పెట్టుకున్నాం, ఫస్ట్ ఫీల్డ్ విజిట్ 24th ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ 24th మీరు అంటే సార్ మీరు ముందే వెళ్తే సో ముందు వెళ్ళి మళ్ళీ మీరు 45 days తర్వాత వెళ్తే యూ విల్ అప్రిషియేట్ వాట్ ఆర్ ద డెవలప్మెంట్స్. కైతి, వాట్ ఈస్ యువర్ సజెషన్? సార్ని ఎప్పుడు రమ్మంటారు? Sir, if anything is fine, sir. If sir comes on 24th, 25th, sir, we will be ready with sanctions, sir. Konni works already we would have done. So that is one plan, sir. But again, sir, final development ayyaka malla oka 2 months tarvata we can show the proper facilities tho capex tho chupichagalutam, sir. Or otherwise final ga ayin tarvata kuda raavochu, sir. We are ready for both the visits. Then we'll keep 4 days ahead. There's no point in exactly 24th అక్కడికి వెళ్ళాలి. We'll go on between 18th to 20th. Yes. We'll go there. So Collector garu 18th to 20th we'll go there. Maybe we'll visit Manikodali and some other visit which we thought of. Yes, sir. Okay, sir. Other districts. That's కలెక్టర్ గారు డిప్యూటీ సీఎం గారు ఇన్స్ట్రక్షన్ ఏంటి అంటే సార్ విల్ కమ్ ఆన్ 18 to 20th పోస్ట్ క్యాబినెట్ అయిపోయిన తర్వాత 1 day వచ్చి వచ్చేస్తారు. సో అప్పటికి మీరు శాంక్షన్స్, గ్రౌండింగ్ అన్నది మీరు ప్లాన్ చేసుకోండి.
Yes, sir. But Yes, sir. as Sir has said, Munikudali is going to be the national case study for every పుష్కరం. రేపు యమునాల పుష్కరాలు వచ్చినా ఎక్కడ పుష్కరాలు వచ్చినా వాళ్ళు మునుకోడలకు వచ్చి ఓకే హౌ జీరో లిక్విడ్ డిశ్చార్జ్ హ్యాస్ బీన్ ప్లాన్డ్. సో దానికి మీరు ఇంటింటికి సార్ చెప్పేది ఏంటంటే అసెస్మెంట్ చేసుకొని ప్రతి చుక్కని మీరు జీరో లిక్విడ్ డిశ్చార్జ్ ప్రోగ్రామ్ కింద తీసుకురావాలి. మేడం నాదేంటంటే when I come there I would like to make a documented visual documentation has to be done. So what that could be a proper showcase, like again when I come when the works are done, that will be captured again. Yeah, మనం కూడా better appreciate చేయొచ్చు. Because yes, sir, before after we'll plan, sir. So whatever the hard work you and your team has been putting in, so I would like to capture that. And the progress will be captured and the final output will be captured. I think that would be an interesting story for your future presentation also. I think that's what I feel. Yes, sure, sir. Sir, need cheppinattu, sir, we'll go and visit the habitation, sir. Sir just mentioned in ASR. And then ikkada magic drains, CC roads, as well as zero liquid discharge ki kavalసిన plans ani kuda we'll do, sir. We'll do and we'll make it a we'll show you the plan, sir. దీంతో పాటు సార్ కొన్ని అట్రాక్షన్స్ కూడా అంటే అపార్ట్ ఫ్రమ్ ఇట్ షుడ్ బి రెగ్యులర్ అట్రాక్షన్ ఫర్ పిల్గ్రిమ్స్ అని కూడా ప్లాన్ చేసాం సార్. దోస్ థింగ్స్ ఆల్సో విల్ ఎక్స్ప్లెయిన్ దట్. Can we have one later? Any TTD, I mean, any endowments are there? What are they? From the endowment side, any progress, ma'am? I mean, as they've been saying, there are a lot of... అక్కడ రెండు టెంపుల్స్ ఉన్నాయి సార్. టూ టెంపుల్స్ సార్. వన్ ఇస్ సోమేశ్వర స్వామి టెంపుల్ సార్, ఇంకోటి వేణుగోపాల స్వామి టెంపుల్ సార్. రెండు కూడా ఒకే చోట ఉన్నాయి సార్. అండ్ దానికి ఉన్న ఇదేంటంటే సార్ ఇట్స్ ముని కూటమి సార్ బేసికలీ. సో అక్కడ ఇట్స్ అలయన్స్ ఆఫ్ ఆల్ ది సెక్ట్స్ ఆఫ్ హిందూయిజం సార్. సో శివాయ విష్ణు రూపాయ శివ రూపాయ విష్ణవే అన్న మోటోతో వెళ్తున్నారు సార్. సో అక్కడ వీ హ్యావ్ 15 lakhs శాంక్షన్ ఫర్ రెనోవేషన్ ఆఫ్ టెంపుల్ సార్. అంటే అక్కడ టైల్స్, తర్వాత ఇంటర్నల్ ఎలక్ట్రిఫికేషన్, తర్వాత కొంత పెయింటింగ్ ఇలా జరిగినాయి సార్. కాకపోతే మేము విజిట్ చేసినప్పుడు ఇంకొన్ని అడిషనల్ గా కూడా అడిగారు సార్. కాంపౌండ్ వాల్స్ బాగాలేవు, తర్వాత లోపల ఒక రూమ్, ఇవన్నీ కూడా వి విల్ గెట్ శాంక్షన్స్ ఫ్రమ్ ఎండోమెంట్ సార్. అది ఇంకొంచెం అది కూడా మేము బాగా ప్లాన్ చేసి వి విల్ ఎన్ష్యూర్ దట్ ఇట్ ఇస్ అప్లిఫ్టెడ్ సార్. Do we have any auspicious trees all through the route by the time? Can you? Okay. కలెక్టర్ గారు, మనం ఆ పంచాయతీలో ప్లాంటేషన్ కూడా అంటే ఒక ఆస్పీషియస్ నేను వచ్చినప్పుడు ఐ వుడ్ లైక్ టు ఒక డ్రైవ్ అండ్ ఒక మీ విజిట్ లో మన ప్లాంటేషన్ కూడా మొదలు పెట్టాలి. ఇట్స్ రైట్ టైం ఆల్సో. వర్షాలు పడి ఉంటాయి, 2-3 రైన్స్ పడి ఉంటాయి కాబట్టి ఇట్స్ రైట్ టైం సార్. విల్ ప్లాన్ ప్లాంటేషన్ ఆల్సో సార్. సార్ ఇంకొక కాన్సెప్ట్ అనుకున్నాం సార్. లైక్ సిన్స్ దే ఆర్ వెరీ బ్యూటిఫుల్ అండ్ సెరీన్ ప్లేస్ సార్. Our entire team also appreciated the beauty of that place when we went there for field visit, sir. అక్కడ we were thinking, sir, అంటే ఒక మెడిటేషన్ థీమ్ మీద have a there is a dome like structure, sir. So dome like structure అంటే కొంచెం కాస్ట్లీ, it's costing around 1 crore estimate లో సార్. పిలిచి ఒక 200-300 గ్యాదరింగ్ ని పెట్టి ఆ ఏరియాకి దట్ షుడ్ ఆల్సో బి అన్ అట్రాక్షన్ అన్నట్టు అనుకున్నాం సార్. ఇట్స్ ఇన్ ద ఐడియేషన్ స్టేజ్ సార్. వి ఆర్ జస్ట్ షేరింగ్ ది ఐడియా దట్ ఐ హావ్ ఇన్ అవర్ మైండ్స్. ఇంట్రెస్టింగ్. Maybe actually it's very, the area is very very serene sir. It's really beautiful sir. My ideation stage, could you share it later? Sure sir, we'll share the document. Share cheste we'll share with Deputy CM sir. And maybe we will seek the support of some industrialists who are willing to do for dharmic activities. We'll tell them to take some. అదే సార్, అంటే either Isha Foundation కానీ లేదంటే any other foundations. And I have a few people in my mind. Maybe I can request them. Yes sir, we'll just share the idea sir immediately. Sir, this ఒక్కసారి just visually sir, we'll just show for 2 minutes. ఇక్కడ నుంచి సార్ ఫస్ట్ మధ్యలో నుంచి. Oh, Gamam Bridge. Sorry, first. Okay, you go ahead, no problem. ఇక్కడ. Play chair. This is the guard, sir. Okay. Virat. See.
ఇదా మీరు 80 meters ఎక్స్టెండ్ చేస్తానంటుంది? సార్ ఇది ఇప్పుడు ఆ 2 కంపార్ట్మెంట్స్ కింద ఉన్నాయి, కొంచెం వెనక్కి వెళ్తే 2 కనిపించాయి సార్. 2 గార్డ్స్ కింద ఉన్నాయి సార్. 32 meters ఒకటి, 17 meters ఒకటి సార్. సో ఇప్పుడు ఉన్నది క్లోజ్ టు 50 meters ఉంది సార్. వీ వాంట్ టు మేక్ ఇట్ 30 meters ఇంకా ఎక్కువ పెంచాలనుకుంటున్నాం సార్, టువర్డ్స్ ది సౌత్ సార్, డౌన్ స్ట్రీమ్ సైడ్. అక్కడే హారతి కూడా ప్లాన్ చేద్దాం అనుకుంటున్నాం సార్. Any discharge from village comes into the Ghat area? Have you noticed that? Yes sir, అంటే మేము ఫిజికల్ గా వెళ్ళినప్పుడు నాట్ ఎంటైర్లీ సార్, బట్ ఫిజికల్లీ సీయింగ్ ఐ కుడ్ అబ్జర్వ్ సమ్ డిశ్చార్జ్ సార్. సో దట్ డైవర్షన్ ఆల్సో వీ ప్లాన్ సార్ మా ఎస్టిమేట్స్ లో. సో దట్ ఆల్సో వీ విల్ టేక్ అప్ ఫర్ ది జీరో లిక్విడ్ డిశ్చార్జ్ పంచాయతీ లాగా మేము ప్లాన్ చేస్తాం సార్. అంటే బై ద టైమ్ ఇఫ్ ఐ కమ్ అరౌండ్ యాజ్ వీ హ్యావ్ అరౌండ్ 10 to 15 days close to what is the visible change we can do it in the next 10-15 days? Could we arrest that discharge? Sir, we will do the diversion sir. Definitely kacha drains kani ante pakka drains time pattundi kabatti kacha drains to will do a planning and will definitely arrest that sir. Mana soap pits kuduruda? Soap pits can be developed sir. So but What is linked better go with magic drain with your permission sir. Yes sir, it will be permanent solution sir. అంటే సార్ మనం ప్రతి చోట మనం కట్ చేసుకుంటూ వస్తాం కదా సార్, ఇంకా ఫైనల్గా డిశ్చార్జ్ అయి ఉండదు సార్. We'll plan that sir. After this meeting I'll have a discussion with them sir. So thank you. Collector garu, thank you so much, and I personally thank District Collector and Joint Collector and Commissioner for making preliminary activities ready for Munikodali, and we will be visiting around 18th to 20th. We'll update you when Honorable Deputy CM Sir is going to visit Munikodali. And as Sir has instructed, Munikodali is going to be the first in the country to be the zero liquid discharge. Thank you so much. Sure sir, thank you so much for guidance. Thank you.